అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా అక్కతో గడిపిన మరుక్షణాలు, సంతోషాలు అన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అక్క అంటే అందరూ ఏమనుకుంటారు నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అమ్మ తర్వాత అమ్మగానికి. నేను ఎన్నో సమస్యలు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను చిన్నప్పటి. కానీ సమస్యలు నా తెలిసిన ప్రతిసారి అక్క ముందు పడి నాకు సమాధానంగా ఉంటుంది. ఏదైనా కష్టము నా తమ్ముడికి ఇది కష్టము అని తెలిసినప్పుడు ముందుగా అడిగేసేది మా అక్కే. ఇప్పుడు మా అక్కకి పెళ్లి కాబోతుంది, నా నుంచి కొద్దిగా దూరం అవుతుంది. దూరం అంటే నేను మాత్రం మా అక్కను వదిలిపోయేది లేదు. ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో సంతోషాలు, వీటన్నిటిని మా అక్కతో ఎలా షేర్ చేస్తున్నానో మరిన్ని తెలుసుకున్నాం. మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దామన్నా చెప్తానని చెప్పాను. మా అక్కకి నాకు మధ్య చాలా జరిగాయి. చిన్నప్పుడు 2 సంవత్సరాలు అనుకుంటా. ఆ సమయంలో నేను బాయిలో పడిపోయాను. ఆ సమయంలో నన్ను కాపాడింది మా అక్క. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా అక్క నాకు ఉన్న అనుబంధం అనేది ఎంత గొప్పది అనేది. చిన్నప్పుడు చదువులో కానీ ఎన్నో తప్పుడు విధాలుగా, ఎన్నో తప్పుడు మార్గాల్లో ఉన్నప్పటికీ మా అక్కే నన్ను వెనకేసుకొని మంచి చెప్తూ వస్తుండేది. నేను బాగా చదవనప్పుడు టీచర్స్ నన్ను కొడుతుంటే మా అక్కే ఇచ్చేది. అలా అనింది మా అనుబంధం. నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు, కానీ పెరంగా ఏజ్ పెరిగే కొద్దికి నాకు తెలుస్తూ వచ్చింది, అవగాహన. ఇలా మరి ఎన్నెన్నో జరిగాయి. ఈ సంతోషకరమైన జీవితంలో మా అక్క నాకు ఎంతో గొప్పగా ఇన్స్పిరేషన్ గా నిలిచింది. సో మా అక్కకి నేను చాలా థ్యాంక్ఫుల్ అయి ఉండాలి. ఆ దేవుడికి సంతోషంగా కృతజ్ఞతలు చెప్తున్నాను, నాకు మా అక్కని ఒక గిఫ్టెడ్ గా ప్రసాదించినందుకు. ఐ లవ్ యూ అక్క, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా అమ్మాయి గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పటి తీపి జ్ఞాపకాలు, మధురమైన జ్ఞాపకాలతో మా అమ్మాయిని మేము అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది. సంతోషకరమైన అనుభూతితో మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాకు పెళ్ళైన 5 సంవత్సరాల తర్వాత ఒక దేవత మాకు ప్రసాదించిన వరం, మాకు లేక పుట్టిన అమృతమైన, అపురూపమైన, అందమైన బొమ్మ, మాకు గాజు బొమ్మ లాంటి అమ్మాయి. ఆ గాజు బొమ్మను కింద పెట్టినా పైన పెట్టినా మట్టి అవుతుందేమో, ఒక ఇదిలాగా మేము పెంచుకున్నాము. ఆ అమ్మాయి కోరిన విధంగా ఏది కోరినా మేము కాదనకుండా బొమ్మలు కానీ, ఒక డ్రెస్ కానీ, ఒక తినే వస్తువు కానీ, ఏదైనా కానీ ఆ ముందును ఆమెకి కావలసిన కాడికి మేము మా ఓపిక ఉన్నంత వరకు, మేము ఉన్నంత వరకు ఆమెకి ఏ లోటు పాటు లేకుండా చూసుకోదలుచుకున్నాము. ఇప్పుడైనా కూడా కానీ ఆమె చదువు కానీ, ఒక డ్రెస్ కానీ, ఒక తినే వస్తువు కానీ ఏం కోరుకున్నా మేము ఆ ముందు ఉంచేదానికి ఎప్పుడూ ప్రిపేర్గా ఉంటాము. కాబట్టి ఆమె మేము చెప్పినా ఆమె వింటుంది, ఆమె చెప్పినా మేము వింటాము. ఏ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు, మేము ఆమెను ఇబ్బంది పెట్టలేదు. ఆ విధంగా పెంచినాము ఆమెని. ఎప్పుడూ మాకు ఇబ్బంది కలగకుండా, ఏ స్టడీస్లో కానీ, ఏ గుణగణాల్లో కానీ ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు నడిచింది ఆమె. ఈరోజు ఒక కంపెనీలో ఎంప్లాయీగా ఇప్పటికీ మేము చెప్పిన విధంగానే నడుచుకుంటానే ఉంది ఇప్పటికీ కూడా. ఆ విధంగా పెంచాము మేము. ఈరోజు పెళ్లి కుదిరింది, చాలా సంతోషంగా ఉంది, కానీ మళ్ళీ బాధగా కూడా ఉంది. కానీ ఉన్నంత వరకు మేమైతే వదలము. మా ఇంట్లో ఉన్నట్టే ఉండాలి. పెళ్లి చేసినా కూడా మా మనసులో ఎన్నో బాధలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి కుదిరినా కానీ సంతోషంతో కూడిన బాధలు
బాధాకరంగా ఉంది. వదులుకోలేకపోతా ఉన్నాం మేము. కానీ అట్లని మనం ఆడ పాపను ఇంట్లో పెట్టుకోలేం కదా, అట్లని వదిలేయలేకపోతున్నాము. చాలా చెప్పుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది. ఆమె మమ్మల్ని వదలలేకుండా ఉండాలి, చెప్పుకోలేకుండా ఇబ్బంది పడుతూ ఉంది. మీ అందరి ఆశీస్సులు నా బిడ్డకు జీవితంలో ఎప్పుడు కలిగి ఉండాలని, ముందుకు నడవాలని, తన పెళ్లి జీవితం ముందుకు నడిపిస్తూ మీ ఆశీర్వాదంతో తన జీవితం ఎల్లప్పుడూ సుఖ సంతోషంగా ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. చందన మా అమ్మాయి, పిల్లలు లేకుండా 9 years తర్వాత పుట్టిన అమ్మాయి. ఎంతో గారాభంగా పెంచాము, బాగా చదివించాము. ఈరోజు ఒక ఇంటికి పంపించాలంటే బాధాకరము, అయినా తప్పదు. ఆడపిల్ల కాబట్టి చాలా బాధగా ఉంది, అయినా తప్పదు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచాము. తన కోరికల ప్రకారం తను కోరుకున్నట్టుగానే చేస్తున్నాము, అయినా తప్పదు. తను గారాభంగా పెంచి తనకు ఏది అడిగితే అదేది ఇచ్చాము, ఏం ఫుడ్ కావాలని అదేది ఇచ్చాము. తను ఎంతో గారాభంగా పెంచుకున్నాము. తను నచ్చిన చోట పెళ్లి చేయాలనుకున్నాము. జాతక పరంగానే బాగానే వచ్చాయి. తను కట్టుకునే భర్త కూడా నాలాగానే సుఖ సంతోషాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాడని మనసారా కోరుకుంటున్నాను. నా అభిప్రాయం అది. ప్రసాద్ కూడా నేను చెప్పటం కూడా అదే. తను కూడా నాకన్నా ఎక్కువగా చూసుకుంటాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అది ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రసాద్ కూడా నడుచుకుంటాడని నేను తలుస్తున్నాను.